హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ రాజురామ్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్, ఇప్పుడు పేరుకే కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది కదా సామాజిక బీసీ సభ అని. సో వాళ్ళు చేపట్టడమేనా లేకపోతే ఆచరణ చేసే దిశగా ఏమన్నా వెళ్తారా? ఎందుకంటే గ్యారంటీలను అమలు చేశారు, ఆ గ్యారంటీలు అటకెక్కాయని అందరికి తెలిసిందే. సో ఏం చెప్తారు సార్ దీని మీద? కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకం. అది చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర కనుక తీస్తే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలహీన వర్గాలకి మోసం చేసింది, సామాజికమైన పేరును వాడుకోవడం తప్ప. కాణిశ్రామ్ గారు ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అనేది పచ్చగడ్డలో పచ్చపామ. పచ్చగడ్డలో పచ్చపామని చాలా డేంజర్ ఉంటుంది, కనిపెట్టడం కష్టం, అంత దుర్మార్గమైంది. దానికి ఉదాహరణ చెప్తాను నేను. రాహుల్ గాంధీ గారేమో దేశంలో రాజ్యాంగం పట్టుకొని అభినవ్ అంబేద్కర్ లెక్క బయలుదేరింది. మొత్తం సామాజిక న్యాయం జరగాలి, రక్షణ చేయాలి, దేశాన్ని ఎవరెంత ఉంటే వాళ్ళకు వాటా ఇవ్వాలి, కులగన్న జరగాలి, అసలు హక్కు తేలవాలి, వాళ్ళ యొక్క సంఖ్య తేలవాలి, సంఖ్య తీసిన తర్వాత వాళ్ళకి హక్కులు ఇవ్వాలి అని మాట్లాడిండు. ఇలా సంఖ్య తేల్చారు, సమగ్ర ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ చేశారు, చేసి బీసీలని 52% ఉన్నటువంటి 46% తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు ఏమంటారు అంటే మాకు సంబంధం లేదు, ఢిల్లీ చేయాలంటున్నారు. ఇక్కడనే ఎంత మోసం, పచ్చి మోసకాలు అనేది కాంగ్రెస్ పార్టీ మనకు చరిత్ర చెబుతుంది. కామరెడ్ డిక్లరేషన్లో భాగంగా నువ్వు ఏం చెప్పినావు, అధికారంలోకి రాగానే 6 నెలల్లో 42% రిజర్వేషన్ ఇస్తాను. అప్పుడు అనలేవు నువ్వు రాజ్యాంగ సవరణ చేయాలి, ఇది ఢిల్లీలో చేయాలని అనలే, నేనే చేస్తాను. అధికారం రాగానే నేనే చేస్తాను, అధికారంకి వచ్చిన తర్వాత నేను కాదు ఢిల్లీ చేస్తా అంటుంది. రాహుల్ గాంధీ గారు ఏమో అసలు ఈ కాస్ట్ సెన్సస్ అనేది మొత్తం సర్వరోగ నివారణి, దీంతో కోట్లు కొట్టేయలేకుండా రాజ్యాంగపరమైనటువంటి రక్షణ ఏర్పడుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తారు, రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఇప్పుడేమో ఈ కాస్ట్ సెన్సస్ అనేది ఒక చెత్తబుట్టలో వేయాల్సిన చెత్త కాగితము, దీంతో ఏం ఉపయోగం లేదు, నరేంద్ర మోడీ గారు ఇలా రాజ్యాంగ సవరణ చేయాలి, లేకపోతే 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి అంటారు. 9th షెడ్యూల్లో చేర్చడం అనే దాన్ని కూడా సుప్రీంకోర్టు 2007లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఏఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. 2003 తర్వాత ఏదైతే 9th షెడ్యూల్లో చేస్తారో దాన్ని న్యాయ సమీక్ష చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చినా ఇది కోర్టులు కొట్టేయచ్చు. ఇలా ఏంది కావాలి, ఇలా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందమ్మా, గైడ్లైన్స్ ఇచ్చింది. ఏ రాష్ట్రాలైనా సరే రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఎట్లా ఉంటుందంటే, మీరు ఒక లెక్క తేల్చండి, ఎంపరికల్ డాటా మీద ఉంటే ఒక కమిషన్ వేసుకొని, రాజ్యాంగబద్ధమైన కమిషన్ వేసుకొని, డెడికేటెడ్ కమిషన్ వేసుకొని మీరు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఇలా మన దగ్గర 2 ఉన్నాయి. ఇలా బీసీ సంఘాలు, బీసీలు, ప్రజలు, అన్ని పార్టీలు, ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది అసెంబ్లీలో వాళ్ళు బిల్లు పెడితే. ఇలా మీ దగ్గర కాస్ట్ సెన్సస్ ఉన్నది, డెడికేటెడ్ కమిషన్ ఉన్నది, 2 ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడనే రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు. లోకల్ బాడీలో కానీ స్థానిక సంస్థలు కానీ ఇక్కడనే 2 జీవోలు తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇవ్వచ్చు. కానీ ఈయనేమంటున్నాడు, గవర్నర్ ఇక్కడ కిలోమీటర్ దూరం ఉన్నటువంటి గవర్నర్కి పంపకుండా గవర్నర్కి పంపినట్లే పంపి ఢిల్లీకి పంపిండు దాన్ని. అంటే తాను చేయడం ఇష్టం లేక ఇలా ఢిల్లీ మీదకి నెట్టి తప్పించుకునే కార్యక్రమం చేస్తుండు. దానికి కొద్దిమంది మేధావులు కూడా కొంతమంది వంత పాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు సంబంధించి వారు చట్టం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసింది, కోర్టులు తర్వాత కొట్టేసినాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మురళీధరరావు కమిషన్ వేసి రిజర్వేషన్ 44% తీసుకొచ్చిండు. సరే, కోర్టులు కొట్టేసినాయి. కానీ అది ఒక హక్కుగా ఉంటుంది. పక్క రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు సమగ్ర కులగణన చేసి రిజర్వేషన్లు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ కూడా ఇచ్చిండు, ఉద్యోగాలు కూడా వచ్చినాయి. 2 లక్షల ఉద్యోగాల్లో 1,20,000 ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత కోర్టులు కొట్టేసినచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ ఇలా రేవంత్ రెడ్డి గారు 2 జీవోలు తీసుకొచ్చి లోకల్ బాడీలో రిజర్వేషన్లు తీసుకొచ్చి, విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆల్రెడీ నీ డాటా ఉన్నది, డెడికేషన్ కమిషన్ ఉన్నది, నీకు ఎంపరికల్ డాటా ఉన్నది, బీసీల యొక్క లెక్క తేలింది. కాబట్టి దీన్ని మీరు కోర్టులో సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ కోర్టులు కొట్టేస్తాయని, ఏదో భూకంపం వస్తుందని చెప్పేసి, సునామీ వస్తుందని చెప్పేసి మీరే ఊహించుకొని ప్రజలందరూ కూడా మోసం చేసి, నేను చేసిన అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా వ్యవహారం చేసి, తాంబూలం ఇచ్చాము తన్నుకొని సావండి అన్నట్లుగా చేసి ఇలా బీసీని మోసం చేసే పని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా ఖర్గే గారు ఒక దళిత నాయకుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న
వ్యక్తికి చెప్తా ఉన్నాము, ఇక్కడ మీరు బలహీన వర్గాల్ని సామాజిక న్యాయాన్ని చంపుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పి ఆయన చుట్టాలు పక్కాలు అలా కులాలకు మాత్రమే ఇలా అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి ఇలా మిగతా వాళ్ళందరినీ కూడా మోసం చేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఇలా బీసీలు 3 ఉంటారండి మంత్రులు. ఇలా యాదవులకు మంత్రివర్గంలో భాగస్వామ్యం ఇవ్వద్దా? మున్నూరు కాపులకు మంత్రివర్గంలో భాగస్వామ్యం ఇవ్వద్దా? ఎంబీసీలకు మంత్రివర్గంలో భాగస్వామ్యం ఇవ్వద్దా? మీరు ఏం చెప్పారు కమ్యూనిటీ డిక్లరేషన్లో? ఎంబీసీలకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పారు. ఏరి యాదవులు మంత్రివర్గం లేకుండా కన్నది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మంత్రివర్గం ఉందా? మున్నూరు కాపు లేకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మంత్రివర్గం ఉందా? ఇది సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.